హాయ్ నిత్య, హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. ఏం చేస్తామ్మా? దోశ. అమ్మో దోశయ్యమ్మా, దోశ నిచ్చా వేసిన దోశ. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మాయి అయితే ఇప్పుడు దోశ వేస్తుంది అనమాట. చూడండి, పెద్ద ప్రొఫెషనల్లా తిప్పుతుంది గరిటతో పిండి. ఏయ్ అది అంటే ఒక దార అయితే కింద వేసింది, తర్వాత ఒక గరిట పిండి దీని మీద వేసింది. వెరీ గుడ్, సూపర్, వావ్. దోశ అమ్మా, దోశ ప్యాచ్ వర్క్ చేస్తుందండి ఇక్కడ. ఇదిగోండి మా పాప వేసిన దోశ చేసిన గత్తరే. చూసారు కదా ఎలా ఉంటుంది పిల్లలతో పని. కానీ ఏదేమైనా చేయడం మాత్రం నేర్పించాలండి. వాళ్ళకి చేస్తేనే కదా వస్తుంది. ఎంత మనం చేసినా కూడా వాళ్ళకు కూడా ఇలాంటివి నేర్పిస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే మనము ఇలాంటివి చేసిన వాళ్ళమే. ఇప్పటికే మనము అన్నీ కింద మీద వేస్తూ ఉంటాం. లేక ఆయిల్ తోలుతుంది ఇంకా. చూసారు కదా, పర్ఫెక్ట్ దోశ కావాలంటే మా నిత్యశ్రీని కాంటాక్ట్ అవ్వండి. ఎవరింటికల్లా వెళ్ళేసేస్తావా? ఏది ముందేసిన దోశ చూపించు. ఇదిగోండి ఫ్రెండ్స్, ముందేసిన దోశను అయితే మడతెట్టి పక్కన ఎట్టింది మా పాప. ఇదిగోండి ఫ్రెండ్స్, మా పాప అయితే తన చిట్టి చూచులతో 2 దోశలు అయితే వేసుకుంది. దీని కాంబినేషన్ ఇదిగోండి ఫ్రెండ్స్, దాని కాంబినేషన్ ఏంటంటే దోశ టీ విత్ చట్నీ. ఓన్లీ పల్లీ చట్నీ తింటుందండి. అవి కూడా మిర్చితో చేయాలన్నమాట. పచ్చిమిర్చితో చేసిందే తింటుంది అనమాట. వైట్ చట్నీ అంటుంది దాన్ని. ఇది ఫైనల్లీ మా పాప. ఒకసారి టేస్ట్ చూసి నువ్వు వేసుకున్న దోశలు ఎలా ఉందో చెప్పు. ఫస్ట్ ప్లేట్లో చట్నీ వేసుకోవాలంటండి. వేడి వేడి దోశ తింటారంటే భాష పాట పాడు. దోశయ్యమ్మ దోశ నిత్య వేసిన దోశ, నిత్యాకేమో 2, రిషికేమో 1. వాళ్ళ తమ్ముడికి వేసినప్పుడు మళ్ళీ చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఆవిడ వేసుకుని తినేస్తుంది. తిను కానీ సెల్ఫ్ కుకింగ్, సెల్ఫ్ ఈటింగ్ అనేది ప్రతి పిల్లలకి నేర్పించాలండి. అన్ని వేళల్లో మనం ఒక్కొక్కసారి అవైలబుల్గా లేనప్పుడు వాళ్ళు చేసుకోగలగాలి ఏదో ఒకటి. ఈజీ ఫుడ్ ఏదైనా కానీ ఎగ్ బుజీస్, నెక్స్ట్ ఇలా దోశలు అండ్ మ్యాగీ కూడా చేస్తుందండి మా అమ్మాయి. అలాంటివన్నీ కూడా వాళ్ళకి చూపిస్తే కనుక చేసుకుంటారు అన్నమాట చక్కగా. చూసారు కదా, వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలి నిత్య? లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని పక్కన బెల్ కూడా రింగ్ చేయండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ సండే. హ్యాపీ సండే. మీ సండే స్పెషల్ ఏంటో చూపించండి. సినిమాకి వెళ్తాం గైస్. అప్పుడు లైవ్ చెప్తాం. తర్వాత సినిమాకి వెళ్తుందంటే అది కూడా చెప్తుందంటండి మీకు.